హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజా నాయకులు కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉండి ప్రజల మధ్యలో నివసించే మన కూరనేని సాంబశివరావు గారు కొత్తగూడెం పట్టణ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరి తరపున మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 2014 వరకు మీరే ఉన్నారు, మళ్ళీ మీరే ఎమ్మెల్యేగా గెలిచారు. మధ్యలో ఒక 2 టర్మ్స్ మిస్ అయినాయి. అయినా కానీ మీరు ప్రజల మధ్య వండుకుంటూ ప్రజల సమస్యలతోటే ఉన్న ప్రజానాయకుడు మీరు. సో ఇలా అంటే రెండోసారి ఇంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కొత్తగూడెం పట్టణ పట్ల మీకున్న అనుబంధం? భారీ మెజారిటీ వలన బాధ్యత ఎక్కువైంది, భారీగా బాధ్యత ఎక్కువైంది. ఎందువల్లంటే రాజకీయ పార్టీల పొత్తు అదొక భాగం. కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం, ఎంఎల్ పార్టీ, సిపిఐ, మా పార్టీ ఇవన్నీ కలిసి పొత్తులో చేయటం ఒక భాగం. ప్రజల్లో ఎన్ని పొత్తులున్నా ప్రజల్లో అభిమానం లేకపోతే అందరు గెలవలేరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ గెలవలేదు. 119లో 64 కదా వాళ్ళు గెలిచింది. అంటే ప్రజల అభిమానం కూడా కావాలి. మీరు చెప్పినట్టు ఈ పొత్తులు ఉండాలి, అదేం పునాది. ప్రజల అభిమానం అంటే మనం చేసిన మంచి చెడు, లేకపోతే మన అప్రోచ్, మన ప్రజలతో ఎలా సాన్నిహిత్యం ఉంటుంది, ప్రజలకి మనకున్న అనుబంధం ఎలా ఉంటుంది, మనకున్న ఓరియంటేషన్, డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తారు. మనకున్న కమిట్మెంట్, నిబద్ధత ఎలా ఉంటుంది, క్యారెక్టర్, అన్ని పర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ అన్ని చూస్తేనే జనానికి అప్పుడు ఎన్ని పొత్తులుంటున్నా దానికి ఇది అదనంగా తోడవుతుంది. నేను ఏమనుకున్నానంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కొత్తగూడెం నియోజకవర్గం అనేది ప్రారంభం అయినాక మొదటిసారి అఫ్ కోర్స్ ఇతర నియోజకవర్గాలతో పోల్చుకుంటే తక్కువ అయినా 26,500 ఓట్ల మెజార్టీ. ఇన్ మై విక్టరీ పాల్వంచ ఏరియా, పాల్వంచ మున్సిపాలిటీ అండ్ పాల్వంచ మండల్, దోస్ బోత్ ఏరియాస్ ప్లేడ్ ఏ వైటల్ రోల్. 23,000 మెజార్టీ అక్కడే వచ్చింది. అంటే ఎంతో జనం నన్ను అక్కడ దే డింట్ ట్రీట్ మీ యాజ్ ఏ పొలిటీషియన్, దే ట్రీటెడ్ మీ యాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్. సో అఫ్ కోర్స్ ఇదే మా సొంత ఏరియానే కొత్తగూడెం. ఇవన్నీ కొత్తగూడెం అంటే పొలిటికల్గా స్ట్రాంగ్ అపోనెంట్స్ ఒకరికొకరు ఉంటాం కాబట్టి పర్సనల్లీ దే లైక్ మీ, దే లవ్ మీ. ఓటింగ్ వచ్చేసరికి కొద్దిగా తేడా ఉంటుంది. అక్కడ అట్లాగా లేదు. అవన్నీ ఇప్పుడు మైండ్లో ఎప్పుడు పెట్టుకోవాలి. ఇంతమంది ఈ కష్టకాలంలో ఇన్ని వేల మంది ఓట్లు వేశారు, దాదాపు 80,000 మంది ఓట్లు వేశారు. ఈ మధ్యలో ఇండిపెండెంట్లు ఇట్లా లేకపోతే జిల్లాలో పెర్హాప్స్ ఇట్ మైట్ బి బిగ్గెస్ట్ మెజార్టీ కంపేర్ టు ఆల్ అదర్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ యునైటెడ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. పెద్ద మెజార్టీ ఇది అయ్యేది. నెంబర్ 1 నిజాయితీగా ఉండాలి. నేను స్టిల్ ఐ కమిట్ టు మై హానెస్టీ. రెండోది డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉండాలి. నిజాయితీ, డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మీ ఆఫీస్ ముందున్న బైపాస్ రోడ్డే ఉంది, నేను పెట్టించిందే. దాన్ని ఆపారు నా తర్వాత వచ్చినాడు. అయినా కూడా నేను ఓడిపోయినా కూడా వెంటబడి ఇప్పుడు దీని వరకు చేయించాయి దగ్గర పార్క్. ఇంకా కనెక్షన్ ఉంటే అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఈ ఊరికి ఎంత విలువ వచ్చిందంటే అసలు నీకు కొత్తగూడెంలో ఇది పోస్ట్ ఏరియా లాగా అయిపోయింది. ఒక జర్నలిస్ట్ గా మీ ప్రస్థానం స్టార్ట్ చేసి అంటే ప్రజల యొక్క మధ్యలో ఉన్నారు కాబట్టి ప్రజల సమస్యలన్నీ మీరు తెలుసుకొని ఇవాళ ప్రజానాయకుడిగా నిలబడ్డారు. సార్ కొత్తగూడెం పట్టణ ప్రజలకి మీరు చెప్పాలని? ఇవాళ చాలా సంతోషం, శుభకర పరిణామం. సుమన్ అనేది వెరీ పాపులర్ టీవీ ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఐ థింక్ ఇన్ ఆంధ్ర ఆల్సో. సుమన్ టీవీ ఫ్రాంచైజ్గా ఇక్కడ మా కొత్తగూడెంలో రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్తగూడెంలో వచ్చేటువంటి ఈ సుమన్ టీవీ స్థానిక వార్తలకి ఫ్రాంచైజ్ మీన్స్ టు కవర్ ఆల్ ద లోకల్ న్యూస్. అంటే ప్రతి నూక్ అండ్ కార్నర్, ప్రతి చిన్న సమస్య కూడా కవర్ చేస్తూ ఎక్కువగా సోషల్ కాన్సెప్ట్ పెట్టుకుని పేదవాడిని గమనంలో పెట్టుకుని, పేదవాడి గొంతు ఉండదు, పేదవాడి గొంతు మీ సుమన్ టీవీ అవ్వాలి. దిస్ ఇస్ ద ఫ్రాంచైజ్ ఆఫ్ దట్ ఒరిజినల్ టీవీ. అందువలన మీరు సక్సెస్ అవుతారని నేను విశ్వసిస్తూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్ స్టాఫ్ అండ్ టు ద సుమన్ టీవీ మేనేజ్మెంట్. ఈ కొత్త సంవత్సరం మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు అందులో భాగంగా మనం కూడా సంతోషంగా ఉండాలి. మా నియోజకవర్గం
కూడా సంతోషంగా ఉండాలి. అలాగే రేపు సంక్రాంతి వస్తుంది. ఏ పండుగలైనా సరే కలిసిమెలిసి ఇక్కడ మంచి ఆచారం ఏంటంటే కొత్తగూడెంలో అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా కలిసిమెలిసి ఉండేటువంటి గొప్ప సంస్కృతి ఇది. కొత్తగూడెం గొప్ప సంస్కృతి. వన్స్ అగైన్ I wish all the best to you and your management and staff members, and I wish New Year Thank you. greetings. Thank you.